అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అలాగే ఇవాళ సండే కదా, మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సండే వచ్చేసి మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే ఫస్ట్ అయితే చర్చికి వెళ్ళాలి. నెక్స్ట్ ఏదన్నా ఇంకా ఇంట్లో ఉంటాయి కదా, వంట వార్పు చేసేసుకోవాలి. ఫస్ట్ ఎందుకు చర్చి కంటే మాకు ఇవాళ చర్చి అనేది, అంటే ఇవ్వాలనే కాదు, ఒక 2 months నుంచి ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. 8:30కి 7:30కి అలాగా. సో ఇంకా ఇప్పుడైతే పిల్లల్ని అయితే రెడీ చేశాను. వాళ్ళైతే రెడీ అయిపోయిన వెంటనే బయటికి అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించుకోవాలి కదా నేను చర్చికి వెళ్తున్నాను అని. అలాగే ఒక రౌండ్ ఆడుకొని వస్తారనమాట. నా హెయిర్ అయితే చాలా ఊడిపోతుంది. అసలు ఎంత ఊడిపోతుందంటే లెక్కలేదు. సో చాలామంది అంటారు అసలు హెయిర్ని పట్టించుకోకూడదు, ఊడేది ఊడుతూనే ఉంటుంది, వచ్చేది వస్తూనే ఉంటుంది అనేసి. ఊడేదాంతో పోల్చుకుంటే వచ్చేది చాలా తక్కువ కదా. సో నాకైతే జుట్టు చాలా బారుండేది. ఇంత లావున పడి అసలు ఎంత బారుండేదంటే ముడ్డు దాకా అంటారు చూసినవా, ఇంకా నాకు ఇంకా బారుండేది అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా బాగానే ఉంది, కానీ నేను ఒక దూల పని చేశాను. మ్యారేజ్ అయిన తర్వాత 1.5 yearలోనే 2 C-sections వెంటనే అయిపోయాయి. అప్పుడు ఊడింది. ఊడిపోయినా కూడా పర్లేదు, బాగుంది, బారుగా మందంగా ఉండేది. కానీ నాకు బాగా ఎక్కువ కదా, కట్ చేయించుకోవాలని బాగా ఆశ ఉండేది. ఫెదర్ కటింగ్ అయితే చేయించుకున్నాను. నాకు అస్సలు కత్తెరపడదు, కత్తెర పెడితే అసలు ఊడిపోయింది జుట్టు. కట్ చేయించుకుంటే తెలిసి కూడా కట్ చేయించుకున్నా. షోకులు ఎక్కువైపోయాయి, బాగా ఊడిపోయింది. ఇంకా అంటారు కదా దూలని కొని తెచ్చుకోవడం అనేసి. సో నేను నా చేతిలో నేనే కొని తెచ్చుకున్నా. ఈ మధ్యలో కొంచెం హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. గ్రోత్ అయినా కూడా బాగా ఊడిపోతుంది. సో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, సరిగ్గా తినకపోయినా కూడా, వాటర్ పడకపోయినా కూడా, ఈ రీజన్స్ వల్ల అయితే బాగా ఊడిపోయింది కదా హెయిర్ ఫాల్. సో దానికి ఏమైనా బెస్ట్ సొల్యూషన్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.